వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్. ఈ రోజైతే మా గారాల పట్టి నేమింగ్ సెరమనీ అండ్ క్రాడల్ సెరమనీ అండి. ఇది పర్సనల్గా మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నామండి. సో ఇప్పటికి వీలైందనమాట. సో ఆ ఫంక్షన్ ఎలా చేసాము ఏంటి అనేది మీకు వివరంగా చెప్తానండి. తర్వాత వాడి పేరు కూడా, అంటే నార్మల్గా పేరు ఆల్రెడీ నేను వీడియోస్లో రివీల్ చేస్తాను. ఫుల్ నేమ్ ఏంటనేది మీకు ఎవరికీ తెలియదు కదా. ఆ ఫుల్ నేమ్ అనేది ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నానండి నేను. సో ఇంకా మా గారాల పట్టి విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ అక్క ఒకతే అయితే ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారండి. మొత్తం ముగ్గురు అక్కలు కలిపి తమ్ముడే కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా వీడి కోసం మొత్తం ఫ్యామిలీ అంతా కూడా, అంటే ముందు వర్ష పుట్టింది కదండి, పుట్టిన తర్వాత అబ్బాయే కావాలని చెప్పేసి చాలా ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో ఇంకా అబ్బాయే పుట్టాలని చెప్పేసి అందరం ఇంకా ఎంత వెయిట్ చేసామో మాకే తెలుసు అనమాట. సో ఆ విధంగా వీడు వచ్చేటప్పటికి మా ఆనందానికి అయితే ఇంకా అవధులు లేవండి. మా గారాల పట్టి అని అందుకే చెప్తున్నాను. సో ఇంకా అందరం ఎక్కడ వాడిని, అంటే వాడి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక ఈ ఫంక్షన్ అనేది కాకినాడ తోరంగి కుసుమ సత్య ఫంక్షన్ హాల్ అని ఉందండి. దాని బ్యాక్ సైడ్ చిన్నగా, అంటే మనం చిన్న ఈవెంట్స్ కానివ్వండి, ఈ విధంగా నేమింగ్ సెరమనీ, క్రాడల్ సెరమనీ ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా ఉంటే కనుక చేసుకోవడానికి వీలుగా చిన్నది కట్టారనమాట. చాలా బాగుందండి, చూసారు కదా మీరు ఆల్రెడీ. సో ఇంకా మేము ఈ క్రాడల్ సెరమనీ అనేది ఈ విధంగా అవుట్డోర్లో ప్లాన్ చేసామండి. నేమింగ్ సెరమనీ అనేది ఇండోర్లో ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలండి. ఇప్పుడు మీరు ఈ చూస్తున్నారు కదా ఈ ఉయ్యాల, ఇదంతా కూడా దీని డెకరేషన్ అంతా కూడా మేము మా హస్తాలతో మేము చేసుకున్నదేనండి. ఏ ఈవెంట్కి కూడా మేము ఇవ్వలేదన్నమాట. అలాగే నేమింగ్ సెరమనీకి సంబంధించింది, అలాగే ఆ చుట్టూ ఉన్న బెలూన్స్ కానివ్వండి, నేమ్ రివీల్ చేసేది కానివ్వండి, మొత్తం అంతా కూడా మా ప్లానేనండి. సో మేము ఓన్గా ప్లాన్ చేసుకుని ఓన్గా ఆ విధంగా క్రియేట్ చేసుకుని అంతా డెకరేట్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చిందని మేము అనుకుంటున్నాము. సో ఇంకా ఈ ఫంక్షన్ అయితే మా రిలేటివ్స్ అందరి మధ్య, అంటే మాకు బాగా కావాల్సిన వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. వీళ్ళందరి మధ్య ఈ ఫంక్షన్ని ఇంత అట్టహాసంగా అయితే మేము చేసామన్నమాట. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. సో ఇంకా ఈ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది మీరు కూడా వాచ్ చేసేయండి. నేమింగ్ సెరమనీ దగ్గరికి వచ్చేటప్పటికి వాడి నేమ్ అయితే నేను రివీల్ చేస్తాను.
చూసారు కదండీ! ఫైనల్‌గా నేమ్ అయితే రివీల్ అయిపోయింది. వాడి నేమ్ వచ్చేసి ఆరోన్ ప్రభాస్ రెడ్డి అండి. సో, ఈ విధంగా అయితే ఈ ఫంక్షన్‌ని చేయడం జరిగింది. నేమ్ రివీలింగ్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసామండి.
ఇక మా ఆరోనైతే వర్షాకాలంలో పుట్టాడండి. సో, వాడికి సంబంధించిన ఫంక్షన్స్ ఏదైనా కూడా ఏం ఆటంకం రాకుండా వర్షాలవేమీ ఎక్కువ వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మయితే మొక్కుకుందనమాట. అంటే ఏ విధంగా అంటే వానదేవుడికి బూర్లు ఎగరేసుకుంటానని చెప్పేసి మొక్కుకుందంట. సో, అది కూడా మనకి ఈ ఫంక్షన్‌లోనే చేసేసారండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా బూర్లు ప్లస్ చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా! రూ. 1, రూ. 2 కాయిన్స్ ఆ 2 కలిపి ఇలా పైకి ఎగరేస్తారు. ఇంకా దీనికేంటంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా ఏముండదండి. అందరూ చాలా సరదాగా ఒక ఆటలాగా ఆడతారనమాట దీన్ని. ఎవరు పట్టుకుని తింటే వాళ్ళకి ఆ బూర్లు తింటే గనక వాళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి ఒక నమ్మకం. సో, అందరం కూడా దానికోసం అని చెప్పేసి ఎక్సైట్ అయిపోయి మేము పట్టుకుంటాం, మేము పట్టుకుంటాం అని చెప్పేసి ఆడుతూ ఉన్నారనమాట. సో, ఇదండి. మీ ఏరియాలో కూడా ఇలాంటి అంటే ఇలాంటి సరదా ఆటలుంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండోయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.